బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆయన ఇల్లు చక్కదిద్దుకోవడానికి చేత కాదు కానీ బయటి వాటి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫ్రంట్ పేజీలో హెడ్లైన్ కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరంపై అనుమానం ఉందని మాట్లాడడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెలియజేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తుంటే విభేదించారని సొంత చెల్లె చెప్పిందని ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదని అన్నారు. ఇక సీఎం రమేష్, కవిత చెప్పిన మాటలపై సమాధానం చెప్పాలని అన్నారు ఎమ్మెల్యే నాయని. ఓ జోకర్ గాడు కార్టూన్ గాడు వెళ్తారు ఇళ్ళకి నలుగురు ఐదుగురు. ఈ కార్టూన్ వాళ్ళకి ఏం పని పాట ఉండదు. వాని ఇల్లు అని చక్కగా సర్దిద్దుకోవడానికి కానీ బయట వాటి గురించి మాట్లాడతాడు. రోజు ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్ లో ఉండాలి. ఏం మాట్లాడితే ఉన్నది అదే బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా కానీ కూలేశ్వరాన్ని మేము గులగొట్టినాం అంటాడు. అనుమానం ఉన్నది అట వానికి. మాకు కూడా చాలా అనుమానాలు. నేను రామారావు పేరు పెట్టుకుంటే మేమంటే బాగుండదు కదా. ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే. కాళేశ్వరం చుట్టూ పహారా పెట్టి పోలీసులు వందల మందిని పోలీసులు పెట్టి మీరు నిర్మించిన దాన్ని ఎలక్షన్ల ముందు నెల 2 నెలల ముందు దానికి డ్యామేజ్ జరిగితే దాని మీద నీకు మాట్లాడటానికి నోరు వచ్చిందంటేనే నువ్వు ఎంత చిల్లరగా దిగజారిపోయినావు. సరే, నీ చిల్లరగా దిగజారటానికి మేము చెప్పనవసరం లేదు, బయట వాళ్ళు చెప్పనవసరం లేదు. నీ ఇంటి వాళ్ళే మీ చెల్లెనే నిన్ను ఏమంటాందో చూసినావు. సీఎం రమేష్ ఏమంటాడో ఆయన చూసినాం. ఒకటో రెండో మీకు చేతగాకనే దానికి జవాబు చెప్తలేవు ఎందుకు నువ్వు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చెయ్యాలి అని నువ్వు అడిగినావు, పోయి కాళ్ళేళ్ళు పట్టుకున్నావట. అప్పుడు మరి మీ చెల్లె జైలు ఉంటే బెయిల్ ఇవ్వాలని చెప్పి బయట తీయాలి, లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీలు వేయొద్దు, మేము చేసిన పాపాలను బయటికి తవ్వొద్దు, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టనీయకుండా కాపాడు, మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి నేను విభేదించిన దీన్ని అని నీ సొంత చెల్లె చెప్పింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు కావాలా? ఇవాళ సీఎం రమేష్ ఇంటి మీద ఫోటో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయంటున్నాడు. మరి వీటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు?